నా పేరు జగదీష్, జీవిశ్రీ హోమ్స్ కాకి. ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్న ఈ ప్రాపర్టీ కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో ఉంది. ఈ ఇంటికి చుట్టూ కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియా ఉందండి. ఇక్కడ మీకు పొల్యూషన్ అనేది ఏమి ఉండదు, అలాగే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీకు చూపించబోయే ప్రాపర్టీ ఈ బిల్డింగేనండి. G+2 బిల్డింగ్. హైదరాబాద్ DTCP అప్రూవ్డ్ లేఅవుట్ లో ఈ బిల్డింగ్ ఉంది. ఈ ఇంటికి ముందు 4 రోడ్ల సెంటర్ ఉంది. ఈ బిల్డింగ్స్ చుట్టూ ఉన్న హౌసెస్ ను కూడా మీకు చూపిస్తున్నాను. ఈ ప్రాపర్టీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఈ బిల్డింగ్ యొక్క స్థలం 101 చదరపు గజాలలో ఉంది. 33 చదరపు అడుగుల వెడల్పు గల రోడ్డుకి ఆనుకుని ఉత్తరం ఫేసింగ్ తోటి ఈ బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యి 2.5 సంవత్సరాలు అయ్యింది. ఈస్ట్ వెస్ట్ 33 అడుగులు, సౌత్ నార్త్ 27.5 అడుగులు, మొత్తం 101 చదరపు గజాలు. లీగల్ క్లియర్, అలాగే 100% వాస్తుని మెయింటైన్ చేశారు. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ టెనెంట్స్ ఉన్నారు. వాళ్ళు వేరే ఊర్లో ఉండడం వల్ల చూపించడానికి అవ్వట్లేదు. సో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా ఓనర్స్ ఉంటున్నారు. బయట ఒక కామన్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టెప్స్ పడమర సైడ్ అంటే వాయువ్యం సైడ్ లో ఉన్నాయి. ఈ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ నుండి కూడా చుట్టూ చూపిస్తున్నాను మీకు. ఇది 4 రోడ్ల సెంటర్. ఈ బిల్డింగ్ అమ్మేయడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు చెన్నై షిఫ్ట్ అయిపోతున్నారు. అందువల్ల దీన్ని ఎమర్జెన్సీగా అమ్మడానికి పెట్టుకున్నారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ హాల్. ఫ్లోరింగ్ కి టైల్స్ ఉపయోగించారు. ఈ హాల్ కొలతలు వచ్చేసరికి 9x18. ఈ హాల్ కు ఉపయోగించిన పెయింట్స్ ఏవైతే ఉన్నాయో మంచి కలర్స్ ను ఉపయోగించారండి. ఇక్కడ మీకు తూర్పు సైడ్ డోర్ ఇవ్వడం కూడా జరిగిందండి. ఇది తూర్పు డోర్ అండి. ఇది ఉత్తరం వైపున డోర్ అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇదేనండి మనకి. సో హాల్లో వెనక నుంచి చూపించాను. సో ఇప్పుడు మీకు పైన POP కూడా చూపిస్తున్నాను. మంచి కలర్స్ ని యూజ్ చేశారండి. అలాగే లైటింగ్స్ కూడా బాగానే పెట్టారు. POPకి ఇచ్చిన డిజైన్ చాలా అట్రాక్టివ్ గా ఉందండి. హాల్లో ఇచ్చిన POPని పూర్తిగా క్షుణ్ణంగా మీకు చూపిస్తున్నానండి. టోటల్ గాను సేమ్ ఇలాగే మీకు పై ఫ్లోర్ లో ఉంటుంది, కింద ఫ్లోర్ లో కూడా ఉంటుంది. మీరు నార్త్ ఎంట్రన్స్ నుండి హాల్లోకి వచ్చినప్పుడు రైట్ సైడ్ లో మీకు టీవీ పాయింట్ కనిపిస్తుంది. ఈ టీవీ పాయింట్ కింద మీకు UPVC తో ఒక చిన్న కబోర్డ్ లాగా చేసి ఇవ్వడం జరిగింది. ఈ టీవీ పాయింట్ పక్కనే లెఫ్ట్ సైడ్ లో చిన్న యూటిలిటీ స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళు వాషింగ్ మెషిన్ పెట్టుకున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం నైరుతిలో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము. ఫ్లోరింగ్ లో టైల్స్ యూస్ చేశారు. అలాగే ఐరన్ కబోర్డ్ వర్క్ కూడా చేయించడం జరిగింది. మీకు చుట్టూ ఉన్న పెయింట్స్ కూడా మంచి కలర్స్ ని యూజ్ చేశారు. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి డిజైన్ తోటి మీకు POPని ఇవ్వడం జరిగింది. POPలో ఉపయోగించిన కలర్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు చూసిన బెడ్రూమ్ లో కూడా సేమ్ అయ్యే కలర్స్ ని యూజ్ చేశారు. ఇక్కడ ఒకటే మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ని ఇవ్వడం జరిగింది. ఈ టాయిలెట్ కొలతలు వచ్చేసరికి 4x8 అండి. సో దీనికి చుట్టూ కూడా టైల్స్ వేయడం జరిగింది. పైన ఒక ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్నర్ లో మీకు ఒక సింక్ ని పెట్టారు. ఇప్పుడు మనం చూస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్. మీకు ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ తోటి కంప్లీట్ చేశారు. అలాగే చుట్టూ కూడా మీకు వాల్స్ కి మంచి పెయింట్స్ వేశారు. POPలో చూసినట్టయితే కనుక సేమ్ కలర్స్ తోటి మీకు మంచి డిజైన్ తోటి ఇవ్వడం జరిగింది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కొలతలు వచ్చేసరికి 9x12. ఈ రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వలేదు, కానీ ఒక కామన్ టాయిలెట్ ని అవుట్ సైడ్ లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది కిచెన్. 2 అడుగుల వెడల్పుతో గ్రానైట్ ఫినిషింగ్ ఉన్న గ్యాస్ టేబుల్ ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు మిక్సీకి ఒక పాయింట్ ని, అలాగే గ్రైండర్ కి ఒక పాయింట్ ని ఇవ్వడం జరిగింది. మీకు ఈ పక్కన మొత్తం అంతా కూడా ఒక సెల్ఫ్ ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు కబోర్డ్ వర్క్ ఏం చేసి లేవండి. ఈ రూమ్ కొలతలు వచ్చేసరికి 8x9 అండి. ఇక్కడ పైన ఒక షేడ్ ని ఇవ్వడం జరిగిందండి. సెకండ్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK ని కూడా చూసేద్దామండి. ఇది నార్త్ సైడ్ అండి. అవుట్ సైడ్ లో ఈ ఎండింగ్ లో ఒక సింక్, ఒక కామన్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది హాల్ అండి. ఈ హాల్లో మీకు ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ వేయించారు. ఇది తూర్పు సైడ్ డోర్ అండి. అది హాల్లో ఈ పక్కన మీకు టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఈ హాల్ కొలతలు వచ్చేసరికి 9x18. ఇది తూర్పు వైపు డోరు. ఇంకా POP విషయానికి వచ్చినట్టయితే కనుక కింద గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నదానికంటే కొంచెం డిఫరెంట్ గా డిజైన్ ఇవ్వడం జరిగింది. అలాగే కలర్స్ కూడా మార్చారు. ఈ బిల్డింగ్ అప్రూవ్డ్ లేఅవుట్ లో ఉంది. అట్లాగే ప్లాన్ ప్రొసీడింగ్స్ కాపీలు కూడా ఉన్నాయి. మీకు ఇప్పుడు ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ను చూపిస్తున్నానండి. టైల్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి ఉంది. కబోర్డ్ వర్క్ లో ఏం జరగలేదు. చుట్టూ ఉన్న వాల్స్ కి డీసెంట్ కలర్స్ ని ఇవ్వడం జరిగింది. హాల్లో లోపల నుంచి నేను తీసిన వీడియో ఇది. ఇంకా POP విషయానికి వచ్చినట్టయితే కనుక ఒక కొత్త డిజైన్ తోటి ఇవ్వడం జరిగింది. వేరే కలర్స్ తోటి POPని ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఇంట్లో వీళ్ళ రిలేటివ్స్ ఉండడం వల్ల మాస్టర్ బెడ్రూమ్ ని చూపించడం జరగటం లేదు. కింద ఫ్లోర్ లో ఏదైతే ప్లాన్ ఉందో అలాగే ఈ పై ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లో కూడా సేమ్ అలాగే వస్తుందండి.
ఈ బిల్డింగ్ స్థలం 101 చదరపు గజాలండి. G+2 బిల్డింగ్ కట్టి 2.5 సంవత్సరాలు అయ్యింది. సో దీని కాస్ట్ 78 లక్షలు. మిగతా వివరాలకు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో టైప్ చేసి పంపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.